ఫస్ట్ చుక్కలు కల్పించాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఆని ఇక్కడ ఓన్లీ కొంచెం మాత్రమే ఉంటుంది, ఒక హాఫ్ సర్కిల్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆని చుక్కలు కల్పించాలి. ఆ తర్వాత ఒకసారి ఏమంటే ఆరో మార్క్స్ కల్పించాలని కల్పించాలి. ఇదిగోండి ఆరో మార్క్స్. ఈ విధంగా చేసినప్పుడు లాస్ట్లో అనేది ప్లాన్ రాపిస్తే పిల్లవాడికి ఆనే అక్షరం ఎందుకు రాస్తున్నామో ఎందుకు రాయాలి అనే ఆలోచన వస్తుంది. నార్మల్గా తీస్తే ఎందుకు రాస్తున్నామో తెలియదు, ఏంటి దగ్గర రాస్తుంది కూడా తెలియదు. ఎప్పుడైతే పిల్లవాడు ఇంత అర్థవంతంగా చెప్పగలిగితే పిల్లవాడు చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నేను ఎందుకు చేస్తున్నాను అనేది అర్థమవుతుంది. సరే, మనం కోర్టులో మామూలుగా అని చెప్పేస్తాం కదా, ఇక్కడ కూడా వాళ్ళు ఎట్లా నేర్చుకున్నాం, టీచర్స్ వర్కర్ మీద పెట్టించారు, మనం తిరిగి ఆ తర్వాత నేర్చుకున్నాం. అవునా? అది ఎందుకు నేర్చుకున్నాము మనకి తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్ బట్టి కూడా చదివితే ఏముందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్ ఎగ్జాంపుల్ ఏమైంది అంటే, చిన్నప్పుడు అన్ని